మీ హస్బెండ్స్ ఎప్పుడైనా చేపల కూర వండడం రాదని అన్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. అవును. ఈ చేపల కూర కేరళ స్టైల్‌లో వండబోతున్నాను. అది కూడా మట్టి కుండలో. సూపర్‌గా ఉంటుంది. నన్ను ఫాలో అయిపోండి. కమ్ ఆన్. ఇదిగో ఈ మట్టి కుండలో వండడానికి నాకు చాలా ఇష్టం అనమాట. ఈ మాత్రం ఆయిల్ అయితే వేసుకోండి. మీరు హెల్త్ కాన్షియస్ అయితే మాత్రం ఆయిల్ తగ్గించండి. నాకు చేపల కూరలో అయినా, ఏ నీసు కూర అయినా సరే కొంచెం ఆయిల్ ఎక్కువే వేస్తాననమాట. ఈ మరుగుతున్న ఆయిల్‌లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, కరివేపాకును కూడా వేసేసాను. దగ్గరగా అవనిచ్చిన తర్వాత టమాటాలు కూడా వేసేసాను. టమాటాలని దగ్గరగా అటు ఇటు తిప్పి దగ్గరగా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పును కూడా వేసాను. సాల్ట్ అన్నీ మీ ఇష్టమైన ప్రకారం వేసుకోండి. దాంట్లో ఏం లేదు మెజర్స్. అలాగే జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, ఉల్లిపాయని ఒక పేస్ట్‌గా చేసి దీంట్లో వేసేసాను. ఇది నేను కొంచెం ఎక్కువే వేస్తాను. చాలామంది 2, 3 స్పూన్ మాత్రమే వేస్తారు. నేను అలా వేయను. దీనికి ఒక మెజర్మెంట్ ఉంటుందన్నమాట. అలాగే కారం కూడా ఇదే సమయంలో వేసుకోండి. నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. అది కూడా మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోండి. దీంట్లో మామిడికాయ అలాగే చింతపండు పులుసు కూడా వస్తుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడింది నాకైతే. ఓకేనా? దీన్ని దగ్గరగా అవనిచ్చి మూత పెట్టేసేయండి. మూత పెట్టి తీసిన వెంటనే మామిడికాయ వేసేయండి. మామిడికాయ వేసిన తర్వాత అదే సమయంలో చింతపండు పులుసును కూడా వేసేయండి. గ్రేవీ ఇలా దగ్గరగా ఉన్నప్పుడే చేప ముక్కలను వేసుకోవాలి. ఇలా చేప ముక్కలు వేసుకుంటూ దూరంగా వేసుకోండి. ఇది కొంచెం పెద్ద చేప కనుక కొంచెం ప్లేస్ సరిపోలేదు. అందుకని చెప్పి నేను ఒకదాని మీద ఒకటి వేశాను కానీ మీరైతే చిన్న చేప తీసుకుంటే మాత్రం విడివిడిగా వేయండి. చేప ముక్క ఎటువంటి బ్రేకేజ్ లేకుండా చక్కగా ఎలా ఉన్న ఫిష్ అలా మీకు ప్లేట్లోకి వచ్చేస్తుందనమాట. అంత బాగా బాయిల్ అవుతుంది ఇది. అంత చక్కగా ఉడుకుతుందని చెప్పాలి. ఒకసారి గరిటె చూసి చెక్ చేస్తున్నా ఏదైనా అడుగు పడుతుందేమో అని చూసి, అంతేగాని చేపల కూరని ఎప్పుడు నేను గరిటెతో కదుపును. 2 చేతులతో అటు ఇటు తిప్పి స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేస్తాను అంతే. మీకు ఈ కర్రీ నచ్చితే, లాస్ట్లో చెప్పే టిప్ మీకు నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో మనం వేసే ఇంగ్రీడియంట్ ఒక బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్ మాట. అదే ఆ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? మన ఇంట్లో ఎప్పుడు అవైలబిలిటీ ఉండే మిల్క్. ఈ మిల్క్ 5 ml చెప్పిన 4 సార్లు వేయండి, అంటే 20 ml పడుతుంది అనమాట. టేస్ట్ ఎంత బాగుంటుందంటే చేపల కూరలో మిల్క్ ఏంటబ్బా అనుకుంటారేమో. సబ్స్క్రైబ్ చేసుకోండి.